ఆడుతూ పాడుతూ. సో టక్ ఆఫ్ గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్ కావాలి కాబట్టి పార్టిసిపెంట్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. సో సత్య, టక్ ఆఫ్ గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్స్ అయితే వచ్చేసారు రెండు టీముల నుంచి. నా టీం ఎలా ఉన్నారో కనుక్కుంటా. కూరే కోడి పుంజులు అదిరా. మా పందెం కోళ్ళు కూడా రెడీగా ఉన్నారు. రెడీయా పందెం కోళ్ళు? సో టక్ ఆఫ్ కాబట్టి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. రండి రా, లాగండి రా. సో టక్ ఆఫ్ గేమ్ ఆడడానికి మరి రెండు టీంల నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఫీల్డ్ లోకి అయితే వచ్చేసాం. సో సత్య, మరి గేమ్ ఎలా ఆడాలి? టగ్ ఆఫ్ గేమ్ ఎలా ఆడాలంటే నీ టీమ్ లో 5 పార్టిసిపెంట్స్ ఉన్నారు, నా టీమ్ లో 5 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో ఇద్దరు అక్కడ కనిపిస్తున్న థ్రెడ్ ఉంది కదా. ఓకే. సో టక్ ఆఫ్ అంటేనే మనం ఇందాక పొజిషన్ ఇచ్చాం కదా. షో అర్థమయ్యే ఉండాలి. అంటే 5 ఒకసారి ఆడనమాట. నా టీం నుంచి ఒక పార్టిసిపెంట్ వస్తాడు, నీ టీం నుంచి ఒక పార్టిసిపెంట్ వస్తాడు. సో అక్కడికి వెళ్ళి తాడు పట్టుకుని లాగుతారు అనమాట. సో నీ టీమ్ లో పార్టిసిపెంట్ బలంగా ఉండి నా టీం లాగేసాడు అనుకో, మట్టిపుల్లో పడిపోతాడు. పడిపోయినాడు రన్నర్ అవుతాడు అనమాట. ఇక్కడ పైన ఉన్నాడు విన్నర్ అవుతాడు కాబట్టి విన్నర్ కి జోష్ మిండెట్ టీ షర్ట్స్ ఇస్తాం. లోపల పడినోడు రన్నర్ అవుతాడు కాబట్టి జోష్ మిండెట్ క్యాప్స్ ఇస్తాం. సో ఇలా ఏ టీం అయితే ఎక్కువ టీ షర్ట్లు కలెక్ట్ చేస్తుందో ఆ టీమే ఫైనల్ గా విన్నర్ అవుతుంది. సో అర్థమైంది కదరా? అర్థమైంది కదరా? సో టక్ ఆఫ్ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు అనమాట. రెడీ, 1 2 3 గో. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చేగుతాడే, కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి జరగండి జరగండి, స్టారులో ఒకటైన స్టారు వచ్చనండి. బాల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే, ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే. టగ్ ఆఫ్ గేమ్ ఆడడానికి మా రెండు టీమ్స్ నుంచి సెకండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ, 3 2 1 గో. టక్ ఆఫ్ గేమ్ ఆడడానికి మరి రెండు టీంల నుంచి మూడో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ, 1 2 3 గో. టగ్ ఆఫ్ గేమ్ ఆడడానికి మా రెండు టీమ్స్ నుంచి ఫోర్త్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ, 3 2 1 గో. సో రెండు టీంల నుంచి టగ్ ఆఫ్ గేమ్ ఆడడానికి ఫిఫ్త్ పార్టిసిపెంట్ రెడీ ఉన్నారన్నమాట. రెడీ, 1 2 3 గో.
సో టగ్ ఆఫ్ గేమ్ లో వారు మామూలుగా లేదు, అసలు రియల్ వార్ లాగా జరిగింది అనమాట. సో రెండు టీంలు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాయి. సో ముందే చెప్పాం కదా, ఎవరు ఎక్కువ టీ షర్ట్లు గెలుచుకుంటే వాళ్ళ టీమే విన్నర్ అని. సో నా టీం గెలుచుకున్నారు. ఓహో అటు వెళ్ళిపోయా, ఒరే అందులో పడిపోతే మన వాళ్ళ అన్న వాళ్ళు టీ షర్ట్లే గెలిచారు, ప్రేక్షకులు ఉదయాలు గెలిచాం. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. మేము గట్టి పోటీ ఇచ్చి మేమే మిమ్మల్ని నీటిలో పడేసి మేము విన్ అయ్యాం. సో టగ్ ఆఫ్ గేమ్ మా టీం కి ఎలా అనిపించిందో అడుగుదాం. ఎలా అనిపించిందిరా? అంతే చింపేసాం మనమే. చింపేసావా? నువ్వు ఎందుకు పడ్డావు చెప్పనా? చల్లగా ఉంటది ఎండాకాలం కదా, అది ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏదో కోడి పుంజలు ఏదో చెప్పావు కదరా, మా పందెం కోళ్ళు ఇదిరా పందెం అంటే పందెం గెలిచా